నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా భువనేశ్వరి లోకేష్ దీక్ష శ్రేణుల సంఘీభావం ప్రజల సొమ్ము కోసం ఎప్పుడూ ఆరాటపడలేదని వెల్లడి జగన్ ఏపీకి సరైన వ్యక్తి కాదన్న పవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశంతో పొత్తు అని వెల్లడి మచిలీపట్నంలో జనసేనాని దీక్ష సీఎం జగన్ మంత్రి రోజాను దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు అరెస్ట్ అనకాపల్లి నుంచి మంగళగిరి తరలిస్తున్న పోలీసులు వేతన సవరణ సంఘాన్ని నియమించిన తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు 5% మధ్యంతర భృతి ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు రేపటి నుంచి 3 రోజులు సీఈసీ పర్యటన ఏర్పాట్లు సన్నద్ధతపై అధికారులతో సమీక్ష హైదరాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో కేటీఆర్ పర్యటన అభివృద్ధి పనులకు శ్రీకారం కాంగ్రెస్ హామీలకు మోసపోవద్దని హితవు తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల ఎన్ఐఏ సోదాలు మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై విస్తృత తనిఖీలు సత్యసాయి జిల్లాలో ఒకరి అరెస్ట్ కోవిడ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ తయారీకి కారణమైన పరిశోధనకు నోబెల్ 2 అమెరికా శాస్త్రవేత్తలను వరించిన అత్యున్నత పురస్కారం ప్రజల సొమ్ము కోసం ఆశపడే ఆలోచన అవసరం తమ కుటుంబానికి లేదని నారా భువనేశ్వరి తేల్చి చెప్పారు. ప్రజల కోసమే చంద్రబాబు ప్రతి క్షణం పరితపించేవారని చెప్పారు. అలాంటి వ్యక్తికి జైలుకు వెళ్లే పరిస్థితి రావటం కలచివేస్తోందన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో సత్యమేవ జయతే పేరుతో ఆమె దీక్ష చేశారు. తమ కుటుంబం మొత్తాన్ని ప్రభుత్వం జైల్లో పెట్టిన కార్యకర్తలే పార్టీని నడిపిస్తారని భువనేశ్వరి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరం వేదికగా నిరసన దీక్ష చేశారు. క్వారీ సెంటర్ వద్ద సత్యమేవ జయతే పేరుతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేశారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమించి శ్రేణులనుద్దేశించి భువనేశ్వరి ప్రసంగించారు. చంద్రబాబు ఎప్పుడూ ప్రజల బాగు కోసమే పరితపించారని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి పోలవరం గురించే చంద్రబాబు ఆలోచించేవారని భువనేశ్వరి అన్నారు. ప్రజల సొమ్ము కోసం తమ కుటుంబం ఏనాడు ఆశపడలేదని తేల్చి చెప్పారు. దీక్షలో నేను పాల్గొంది చంద్రబాబు నాయుడు గారు కోసం కాదు, మా కుటుంబం కోసం కాదు, మీకోసం, ప్రజల కోసం ఇక్కడ జరిగే అన్యాయాన్ని గురించి చెప్పటానికి ఈ దీక్ష నేను పాల్గొన్నాను. ఏనాడు మా కుటుంబం పైన కరప్షన్ కేసు కానీ ఏ కేసు కానీ మా మీద పెట్టలేదు. అది ఎందుకంటారు, అది ఆయన మాకు నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించిన క్రమశిక్షణ. నా తండ్రి ముఖ్యమంత్రి, నా భర్త ముఖ్యమంత్రి, కానీ మేము ఎప్పుడు గవర్నమెంట్ని ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు. పాలకులు తమ కుటుంబంపై కక్ష కట్టారని భువనేశ్వరి ఆరోపించారు. తమ కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసిన తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండాను ఎగరేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. మమ్మల్ని అందరినీ అరెస్టు చేసిన మా బిడ్డలైన కార్యకర్తలు మేము జైలుకి వెళ్ళినా కూడా జెండా పైకి ఎగరేసి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తుంది. ఆశ్చర్యపడక్కర్లేదు మీరందరూ. మమ్మల్ని కానీ కుటుంబం అంతా కూడా వాళ్ళకి అదే ధ్యాస, ఎవరిని లోపలికి తోద్దామని. 105 మంది బాధతో వాళ్ళు మృతి చెందారు. నేను తప్పకుండా ఆ 105 మంది కుటుంబాలని వెళ్ళి పలకరిస్తాను, వాళ్ళకి ధైర్యం చెప్తాను. ఎల్లప్పుడూ నేను వాళ్ళ కోసం ఉంటానని నేను మాటిస్తాను. నిజం గెలవాలనేది మన స్లోగన్. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ ఢిల్లీలోని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో దీక్ష చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత దీక్ష విరమించిన లోకేష్ స్కిల్ కేంద్రాల్లో యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు. శబ్దాలు చేసినందుకు కేసులు పెట్టడాన్ని తప్పుపట్టిన లోకేష్ ఏపీలో పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. విసుల్ కొడతాం తప్పు, గంట కొడతాం తప్పు, ప్లేట్ పట్టుకుని
నిరసన తెలుపుతాం కూడా తప్పని ఈ ప్రభుత్వం భావిస్తే అందుకే జగన్ పేరు మార్చా, పిచ్చి జగన్ అని పేరు పెట్టారు. నేను పిచ్చోడు చేసి నిర్ణయాలు ఇవన్నీ గంట మోగిస్తే కేసు పెడతాం. మేము మోగించాం కదా ఇక్కడ ఢిల్లీలో, మా పైన కూడా కేసు పెడతారు వాళ్ళు. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు కూడా సత్యాగ్రహ దీక్ష చేశారు. దీక్ష వల్ల చంద్రబాబుకి ఇవాళ కుటుంబ సభ్యులు భోజనం పంపలేదు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం శ్రేణులు అభిమానులు దీక్షలు నిర్వహించారు. మహాత్ముని జయంతి సందర్భంగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాబుతో నేను అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఉత్తరాంధ్ర జిల్లాల తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కరోజు నిరాహార దీక్ష చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రధాన రహదారిపై మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఆమదాల వలసలో కూన రవికుమార్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పార్వతీపురం జిల్లా కురుపాంలో సత్యమేవ జయతే దీక్ష నిర్వహించారు. విశాఖలో కార్యకర్తలు నేతలు రిలే నిరాహార దీక్ష చేశారు. విశాఖ ఆర్కే బీచ్ లో మహిళలు నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకుని నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయం ఎదుట మోకాళ్లపై నిల్చుని పూజలు చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో వందలాది మంది మహిళలు నేతలు కార్లలో ర్యాలీగా రాజమహేంద్రవరం తరలి వెళ్లి దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావంగా పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూరులో రిలే నిరాహార దీక్ష చేశారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంలో పెద్ద సంఖ్యలో శ్రేణులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా అమరావతిలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్ష చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పులో మహిళలు దీక్ష చేశారు. బాపట్ల జిల్లా అద్దంకిలో నిరాహార దీక్ష చేపట్టారు. రేపల్లెలోనూ కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. ప్రకాశం మార్కాపురంలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కనిగిరిలో జాతీయ జెండాలను చేతపట్టి నల్ల రిబ్బన్లతో మౌన ప్రదర్శన నిర్వహించారు. నంద్యాలలో తెలుగుదేశం చేపట్టిన నిరాహార దీక్ష 20 రోజులుగా కొనసాగుతోంది. నెల్లూరులో సత్యమేవ జయతే దీక్షలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో దీక్ష చేసిన అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది ఒక పార్టీదో, ఒక కులందో, ఒక మతందో కాదు. ప్రతి ఒక్కరిలో ఆవేదన చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి, మా భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వడమే చంద్రబాబు నాయుడు చేసిన తప్ప, మా పిల్లలకి ఉద్యోగాలు కల్పించి మాకు ఆర్థిక పరిపుష్టిని కలిగించడమే చంద్రబాబు నాయుడు చేసిన తప్ప, ఈ సంక్షేమాన్ని అందించడమే చంద్రబాబు నాయుడు చేసిన తప్ప అని ప్రతి ఒక్కరిలో ఈరోజు ఒక బాధ, ఆవేదన కలిగి ప్రతి ఒక్కరూ 24 రోజులుగా చాలా ఉద్యమాలు జరిగాయి. కానీ ఇటువంటి ఉద్యమాన్ని ఎప్పుడు మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చినంత వరకు వివిధ రూపాల్లో దీన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో దీక్షకు భారీ సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిరాహార దీక్ష చేశారు. కుప్పం తెలుగుదేశం కార్యాలయంలో ప్రత్యేక హోమాలతో పూజలు చేశారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సామూహిక రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అనంతపురంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసనలకు దిగారు. అనంతపురం గ్రామీణ మండలం సిండికేట్ నగర్లో పరిటాల సునీత దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేశారు. ఎన్టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి, బాలకృష్ణ సతీమణి వసుంధర, గారపాటి శ్రీనివాస్, చలసాని చాముండేశ్వరి, నారా రోహిత్ తల్లి ఇందిర, తారకరత్న సతీమణి అలేఖ్యారెడ్డి, నందమూరి జయశ్రీ, సుధా, శిల్ప, దీక్షిత, రాహుల్, తారకరత్న కుమార్తె నిష్క తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్తో పాటు ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని దీక్ష చేశారు. కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ మురళీమోహన్ సంఘీభావం తెలిపారు. తెలంగాణ జిల్లాల్లోనూ చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నల్లటి వస్త్రాలు ధరించి నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా ఖానాపురంలో తెలుగుదేశం మహిళా కార్యకర్తలు దీక్ష చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరాహార దీక్ష చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోనూ బాబుకు మద్దతుగా ఒకరోజు నిరాహార దీక్షను నిర్వహించారు. గాంధీజీ చూపిన అహింసా మార్గంలో వెళదామన్నా ఇప్పటి నాయకులతో సాధ్యం కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో హింసావాదాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పవన్ 2 గంటలు మౌన దీక్ష చేశారు. గ్రామ స్వరాజ్యాన్ని వైకాపా సర్కారు చంపేసిందని ఆరోపించారు. మన నాయకుల కన్నా బ్రిటిష్ వారే కొంచెం ఆలోచించేవాళ్లని, అందుకే ప్రజల కోసం, రాష్ట్ర హితం కోసం కలిసి పోరాడాలని పవన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. గాంధీ గారితో ఎంత, అంబేద్కర్ గారు ఎంత విభేదించినా కానీ మన ముఖ్యమంత్రిలా కాకుండా ఒక మాట అంటే మళ్ళీ కూర్చొని అకారణంగా రకరకాల కేసులు పెట్టి, నిరసన తెలిపితే అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టేసి
బాధ్యతలు తీసుకుంటే నిర్వర్తిస్తే జైల్లో పెట్టేసి, అలా కాకుండా ఆయన చైర్మన్గా రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ప్రతిపాదించింది గాంధీజీ గారు. గాంధీ గారి అహింస సిద్ధాంతాలను మనం ఎంత తీసుకెళ్దాం అనుకున్నాం, సమయాన్ని ఎంత పాటిద్దాం అనుకున్నాం, కానీ ఒకసారి ఈ వర్తమాన రాజకీయ నాయకులు చేసే పరిస్థితి ఒకసారి సంపూర్ణంగా గాంధీ గారి అహింసా మార్గాలు తీసుకెళ్లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యమంత్రిగా జగన్ ఆంధ్రప్రదేశ్కు సరైన వ్యక్తి కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించిన పవన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే పొత్తు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పాలకులు కనీస సంస్కారం మరిచి రాజకీయాలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆ రోజు మరి వైసీపీకి ఎందుకు మద్దతు ఇచ్చి ఉండొచ్చు కదా అంటే, అది నాకు నిజంగా వైసీపీ మీద ఏ రోజు కూడా నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు నాకు. ఎందుకంటే నేను జగన్ అనే వ్యక్తిని నేను హైదరాబాద్లో పెరుగుతున్నప్పటి నుంచి నేను చూసినాను. అతని ఫ్రెండ్ సర్కిల్ అందరూ వీళ్ళు దూకుడు స్వభావం, దాడి చేయగలిగే మనుషులు వీళ్ళందరూ. అందరూ కూడా ఏదైతే గెలుస్తుందో దాని మీద వెళ్ళిపోతారు, కానీ ఏదైతే సరైందో దాని వెనక్కి వెళ్ళరు. నేనేంటంటే ఇది రాష్ట్రానికి సరైన నిర్ణయం తీసుకుంటాను. నేను 2024 ఎన్నికలు సహకరించుకోవాల్సిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం. ఈ భవిష్యత్తు భాగంలో జనసేన ఎదుగుతుంది, తెలుగుదేశం స్థిరపడుతుంది. ఇంకెవ్వరు రావాలనుకున్నా ఖచ్చితంగా వస్తే మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, ఎక్సెప్ట్ వైఎస్ఆర్సీపీ. శాసనసభ ఎన్నికల ముంగిట తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేతన సవరణ సంఘాన్ని నియమించింది. ఉద్యోగులకు 5% మధ్యంతర భృతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పీఆర్సీ చైర్మన్ గా ఎన్ శివశంకర్, సభ్యుడిగా బి రామయ్యలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 6 నెలల్లోపు ప్రభుత్వానికి నివేదిక అందించాలని కమిటీకి సూచించారు. కాంగ్రెస్ వారంటీ పూర్తయి 100 ఏళ్లవుతోందని, అలాంటి పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్మితే మోసపోవటం ఖాయమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ సూర్యాపేట, నల్గొండలో ఐటీ టవర్లు ప్రారంభించారు. లబ్ధిదారులకు దళిత బంధు చెక్కులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. సూర్యాపేట, నల్గొండలో విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సూర్యాపేటలోని పాత కలెక్టరేట్ భవనంలో మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఐటీ హబ్ ను ప్రారంభించారు. దళిత బంధు చెక్కులతో పాటు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. జమ్మిగడ్డలో నిర్మించిన మురుగునీటి శుద్ధి కేంద్రం, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మహిళా కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. సూర్యాపేటలో 316 కోట్లతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్, భాజపాలపై విరుచుకుపడ్డారు. భారాసాది గాంధీ వారసత్వం అయితే భాజపాది గాడ్సే వారసత్వమని విమర్శించారు. వారంటీ లేని కాంగ్రెస్ ఇచ్చే గ్యారంటీలను నమ్మి నట్టేట మునగొద్దన్నారు. సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూసి నిర్ణయం తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎవరు నడుపుతున్నారైనా కాంగ్రెస్ పార్టీని ఇయాల ఓటుకు నోటిస్తూ ఇయాల అడ్డంగా దొరికిపోయిన దొంగ వాడు మాట్లాడే మాటలు నమ్మితే, దొంగల మాటలు నమ్మితే బతుకుతామా మనం? మిగులుతుందా తెలంగాణ? నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు, సీటు కావాలంటే కాంగ్రెస్ లో సీటు కొట్టాలంటే ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క రేటు పెట్టిండు. 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు అని చెప్పి అర్రాస్ పాట వాడి బ్రహ్మాండంగా సీట్లు అమ్ముకుంటున్నాడు. ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు, రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా అమ్ముకోడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనంతరం నల్గొండలోని మర్రిగూడలో 45 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను ప్రారంభించారు. అక్కడే 90 కోట్లతో నిర్మించిన ఐటీ హబ్ ను జాతికి అంకితం చేశారు. అనంతరం నాగార్జున కళాశాలలో నిర్వహించిన 10 ఏళ్ల ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు. 24 గంటల కరెంట్ రావట్లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి కరెంటు తీగలు పట్టుకుని చూడాలన్నారు. అప్పుడు కరెంట్ వస్తుందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. భారాస స్టీరింగ్ కేసీఆర్ చేతిలో, ఎంఐఎం స్టీరింగ్ అజ్దుద్దీన్ చేతిలో ఉందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రధాని స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందన్నారు. హైదరాబాద్ మలక్పేటలో ఐటెక్ న్యూక్లియస్ ఐటీ పార్కుకు ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్యే బలాలతో కలిసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. 30 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 12 ఎకరాల్లో 15 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత తెలంగాణలోనే అధిక ఉద్యోగాలు కల్పిస్తున్నామని వివరించారు. ఈ టవర్ల నిర్మాణం పూర్తయితే సుమారు 25,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. అనంతరం భారాసపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. आए थे एक बहुत बड़े शख्स, बहुत बड़े हस्ती, बोल दिए कि बीआरएस की स्टीयरिंग असद भाई के हाथ में है। मैं आप सबसे कहना चाहता हूं, उनसे भी कहना चाहता हूं, बीआरएस की स्टीयरिंग जो है केसीआर साहब के हाथों में महफूज है, वहां पे कोई तकलीफ नहीं है। एमआईएम की स्टीयरिंग
वो पूरी तरह से हैदराबाद पार्लियामेंट की स्टीयरिंग असद भाई के हाथ में महफूज है, पर मसला इस बात का है कि जो बीजेपी का जो स्टीयरिंग है वो अदानी के हाथ में चले गया, प्रधानी के हाथ में है नहीं। अभी अदानी साहब चला रहे हैं बीजेपी को और एनडीए को, प्रधानी साहब बिल्कुल छोड़ दिए उसको। ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో బెత్తరపోయిన కల్వకుంట్ల కుటుంబం గాయిగత్తర చేసిందని భాజపా ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ప్రధాని వల్ల జరిగే రాష్ట్రాభివృద్ధిని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని హైదరాబాద్లోని భాజపా కార్యాలయంలో ఆరోపించారు. కేటీఆర్, హరీష్ రావు పోటీపడి ప్రధాని అనే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారన్నారు. మోదీ ప్రకటించినవి ట్రైలర్ మాత్రమేనని, త్వరలో సినిమా చూపించబోతున్నామని లక్ష్మణ్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి, విపక్షాలు ఉన్నాయి, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర అభివృద్ధికి వచ్చేసరికి అన్ని పక్కన పెట్టేసి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అభివృద్ధి పేరు మీద రాష్ట్రాలకు వస్తా ఉంటే తెలంగాణకు అపఖ్యాతి తెచ్చే విధంగా ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ లేని జలుబు వస్తుంది, ఎక్కడ లేని జబ్బు వస్తుంది. నిన్నటి సభలో ప్రధానమంత్రి తెలంగాణ ప్రజలు పెద్దగా గత ఎన్నికలు ఆదరించి గెలిపించకపోయినప్పటికీ 9 సంవత్సరాల్లోనే 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడితే కళ్ళుండి చూడలేని కబోదిగా ఏ రకంగా మీరు వివరిస్తున్నారో సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తా ఉంది. నిజంగా పసుపు రైతులు బాగుపడితే ఎక్కడైతే రాజకీయంగా నష్టపోతామని చెప్పి మీరు కూనీ రాగాలు తీస్తున్నారే. ప్రధాని ఇచ్చిన హామీలు, పర్యటనలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. 9 ఏళ్లుగా పట్టించుకొని పసుపు బోర్డును ఇప్పుడు ఏర్పాటు చేస్తామంటం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ సిద్దిపేటలో విమర్శించారు. భాజపా భారాస చీకటి ఒప్పందంలో భాగంగానే మోదీ పర్యటనలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతికత బిల్లా రంగాలకు లేదని, తెలంగాణ సమాజం కేసీఆర్ ను నమ్మబోదని అన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మీరే కాళేశ్వరంలో దోపిడీ జరిగింది, మిషన్ భగీరథలో దోపిడీ జరిగింది, సింగరేణిని కొల్లగొడుతున్నారు, లిక్కర్ స్కామ్ కు పాల్పడ్డారు, ఇలా పలు రకాల కుంభకోణాల గురించి ప్రస్తావించిన మీరు ప్రధానమంత్రి గారి పర్యటనలో ఈ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు మాట్లాడలేదు అంటే మీ మధ్యలో చీకటి ఒప్పందం జరిగింది, దోపిడీలో వాటాలు పంచుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. అందుకే ఈ రోజు ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ను గెలిపించడానికి పన్నాగం పన్నుతుంది. ఇందులో భాగంగానే పాలమూరు పర్యటన, రేపు నిజామాబాద్ పర్యటనకు ప్రధానమంత్రి గారు వస్తున్నారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం రేపటి నుంచి 3 రోజులు హైదరాబాద్ లో పర్యటించనుంది. గుర్తింపు పొందిన 10 రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాష్ట్ర ఎన్నికల అధికారులతో ప్రధాన ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించనుంది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ఈసీ బృందం సమావేశమై ఎన్నికల్లో డబ్బు, మద్యం, కానుకల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేలా చర్చలు జరపనుంది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసులు, నోడల్ అధికారులు ఎన్నికల ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. రెండో రోజు కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఈసీ బృందం సమావేశమై జిల్లాల్లో పరిస్థితుల్ని సమీక్షించనుంది. మూడో రోజు దివ్యాంగ, ఇతర వర్గాల ఓటర్లతో సమావేశమవుతుంది. తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, సీనియర్ అధికారులతో చర్చించనుంది. తర్వాత ఢిల్లీ వెళ్లి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ జోరును ఆపడం ఎవరి తరం కాదని, అధికారంలోకి రావటం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ భయంతో ఉచిత సిలిండర్లు, సన్నబియ్యం రేషన్, రైతులకు పెన్షన్ లాంటి హామీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. భారాస పనైపోయిందని, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మబోరని రేవంత్ వెల్లడించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో టికెట్ల ప్రకటన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ తర్వాత ఉంటుందన్నారు. టికెట్ల ప్రకటన నాటికి చాలా మంది భాజపా, భారాస నేతల చేరికలుంటాయన్నారు. భారాసకు 25 సీట్లు దాటే అవకాశం లేదన్నారు. ఎక్కువ సీట్లు ఇవ్వాలని బీసీలు అడగటంలో తప్పు లేదన్నారు. భారాస బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే తాము ఎక్కువే ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ పై మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని బండారు ఇంటి వద్ద అనేక నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల తీవ్ర ప్రతిఘటన మధ్య అనకాపల్లి నుంచి మంగళగిరి తరలిస్తున్నారు. గాంధీ జయంతి రోజున తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. 24 అవర్స్ నుంచి నన్ను నిర్బంధించి ఏ కారణాలు లేకుండా 34 బెయిలబుల్ దీంట్లో కూడా నన్ను అరెస్ట్ చేసి గాంధీ రోజు కూడా దుర్మార్గ పాలన, వాళ్ళు ఎన్ని మాట్లాడారు, ఎందుకు తిట్టారు, మా భువనేశ్వరమ్మని, మా భవనిని అయినని మేము భరాయించాం. కానీ ఏమీ
లేకుండా నేను తిట్టానని చెప్పి మరి ఇవాళ కేసు పెట్టారు. న్యాయస్థానం న్యాయం ధర్మం గెలుస్తుంది. బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద నిన్న నుంచి ఉద్రిక్తత కొనసాగింది. మంత్రి రోజా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు అనే కేసులో అరెస్ట్ చేయాలన్న పోలీసుల ప్రయత్నాన్ని తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు ప్రతిఘటించారు. బండారు ఇంటి తలుపులు తోసుకుని లోపలికి వెళ్లేందుకు పోలీసులు యత్నించగా మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్రంగా తోపులాట జరిగింది. బండారు ఎవరిని కించపరచలేదని, ఆయన్ని అరెస్ట్ చేస్తామంటే సహించేది లేదని మహిళలు స్పష్టం చేశారు. వైకాపా వాళ్లు అత్యంత దారుణంగా మాట్లాడినప్పుడు కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఆ రోజు ఏం తప్పు చేయలేదండి, తన చేసింది కదా, అది మాట్లాడుతుంది కదా. అది ఇతను ఏమన్నారని అంత దీనిగా ఆవిడ కంప్లైంట్ ఇచ్చి చేస్తుందండి. భువనేశ్వరం తిట్టినప్పుడు మేము ఆవిడ తిట్టకూడదు ఏంటండి? కళ్ళేసి రమ్మని చెప్పండి, తప్పే ఉన్నదండి. నారా చంద్రబాబు నాయుడు గారు భార్యనే అసెంబ్లీ సాక్షిగా మీ అందరి వాళ్ళలోనే మట్టి కొట్టుకున్నారా? ఆ రోజు ఏమైనా వాసిరెడ్డి పద్మ ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజు కాదా మహిళా కమిషనర్ అంటే? మీరు తిడితే నీతులు, మేము తిడితే బూతులా? హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. హోంవర్క్ చేయలేదని యూకేజీ చదువుతున్న హేమంత్ను ఉపాధ్యాయుడు తలపై కొట్టడంతో బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. రామంతపూర్ వివేక్ నగర్ లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ఈ ఘటన జరిగింది. పలకతో కొట్టిన వెంటనే హేమంత్ స్పృహ కోల్పోగా పాఠశాల సిబ్బంది హేమంత్ను సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. హేమంత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. విద్యార్థి బంధువులు మృతదేహంతో స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. న్యాయం చేస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలుడి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం వనపట్టికి తరలించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో విషాదం జరిగింది. ఎస్మార్ట్ సూపర్ మార్కెట్లో ఫ్రిడ్జ్ ను పట్టుకున్న 4 ఏళ్ల చిన్నారి విద్యుదాఘాతంతో మృతి చెందింది. బాలిక మృతదేహంతో సూపర్ మార్కెట్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ల అభివృద్ధికి దోహదం చేసిన పరిశోధనలకు ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ దక్కింది. సమర్థవంతమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను హంగేరీలో పుట్టిన అమెరికన్ శాస్త్రవేత్త కటాలిన్ కరికో, అమెరికన్ డ్రూ వేస్మన్లను నోబెల్ వరించింది. ఈ మేరకు స్వీడన్లోని స్టాక్హోమ్లో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ బృందం వీరి పేర్లను ప్రకటించింది. కరికో హంగేరీలోని సాగన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా, పెన్సిల్వేనియా వర్సిటీలో అనుబంధ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. కరికో, వేస్మన్ కలిసి ఈ ప్రైజ్ విన్నింగ్ పరిశోధనను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోనే నిర్వహించారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు ఆమోదం పొందడానికి వీరి పరిశోధన ఎంతగానో ఉపయోగపడింది. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో కీలక విజయం సాధించింది. ఐసిస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహమ్మద్ షాన్వాజ్ అలియాస్ షఫీ ఉజామాను అరెస్ట్ చేసింది. కొన్నాళ్ల క్రితం ఢిల్లీలో కీలకంగా ఉన్న ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసి రాబట్టిన సమాచారం ఆధారంగా షాన్వాజ్ ను పట్టుకున్నారు. అతడు ఢిల్లీలో ఉగ్రదాడులకు పన్నాగం పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన షాన్వాజ్ పుణే ఐసిస్ మాడ్యూల్ కేసులో కీలక నిందితుడని పోలీసులు తెలిపారు. పుణే పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని ఢిల్లీలో ఉంటున్నాడని వివరించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారు అనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల సోదాలు నిర్వహించారు. ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని గుంటూరు, పల్నాడు, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, బాపట్ల, తూర్పు గోదావరి, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, కడప, సత్యసాయి జిల్లా, అనంతపురం, కర్నూలులో పలువురు నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హన్మకొండ, ఆదిలాబాద్లో తనిఖీలు చేశారు. సత్యసాయి జిల్లాకు చెందిన చంద్ర నరసింహుల్ని అరెస్ట్ చేసి అతని నుంచి తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లతో పాటు మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలో చేసిన తనిఖీల్లో 13 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆల్వాల్లో అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. విద్యానగర్లో న్యాయవాది సురేష్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. ముంచంగిపట్టు మావోయిస్టు కుట్ర కేసులో భాగంగా సోదాలు నిర్వహించినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.